కీర్తనల గ్రంథం 37వ కీర్తన 1వ వాక్యం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? స్టార్ట్. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చెయ్యి వారిని చూచి మత్సర పడకము. 37th Psalm, first verse. 37th Psalm, first verse. Are you ready? Are you ready? Start. Do not fret because of those who are evil, or be envious of those who do wrong. యేసయ్యా, మేము ఏమి చేయాలో మాకు తెలియనప్పుడు మేము ఏమి చేయాలి? చెప్దాం. యేసయ్యా, మేము ఏమి చేయాలో మాకు తెలియనప్పుడు మేము ఏమి చేయాలి? కీర్తనలు 37వ కీర్తన ఎవరి చేత రాయబడింది? దావీదు చేత. దావీదు చేత రచింపబడిన కీర్తన. ఈ కీర్తనకున్న సందర్భం ఎప్పుడు రాశారు అంటే ఆ కీర్తనలోనే మనకు తెలవబడుతుంది. కీర్తనలు 37:25. కీర్తన 37:25. నేను బాలుడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాణ్ణై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ ఆహారం కొరకు భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. అంటే ఆయన వృద్ధాప్య సమయంలో ఆయన రాసి ఉంటాడని నమ్మకం. కీర్తనల 37వ కీర్తన, అలాగే కీర్తనలు 73వ కీర్తన, ఈ రెండు పక్కన పెడితే మనకి ఇది ఏంటో ఒకే రకంగా ఉన్నట్టు మనకు కనపడకపోయినా దాని వెనకాల ఉన్న మెయిన్ అంశం మనకు అర్థమైద్ది. ఈ రెండు ఒకటిగా కనబడుతుంది అని. ఈ కీర్తనల 37వ కీర్తన ఎవరి చేత రాయబడింది? దావీదు చేత. కీర్తనల 73 ఎవరి చేత రాయబడిన కీర్తనది? ఆసాబు రాసిన కీర్తన. కానీ ఇద్దరు రచయితలు వేరే, కానీ దీని వెనకాల నిలబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఈ కీర్తనలో 37వ కీర్తన వెనకాల మనకి సీక్రెట్గా కనబడే ఒక అంశం, కీర్తనల 73 వెనకాల సీక్రెట్గా కనబడే ఒక అంశం ఏంటి తెలుసా? కీర్తనల 37లో కనబడేది ఏంటంటే, అయ్యా, చెడ్డవారు ఆస్వాదింపబడుతున్నారు, దుష్టులు, మూర్ఖులు, అసహ్యులు, అన్యాయం చేసేవాళ్ళు ఆస్వాదింపబడుతున్నారు. కానీ దేవుడా అని పరిశుద్ధ జీవితం చేస్తున్న మా జీవితాల్లో ఏ మార్పు కనబడట్లా. ఏమి చెయ్యాలో మాకు తెలియనప్పుడు మేము ఏమి చేయాలి? నువ్వు మాకు తెలియపరచాలి. మేము ఏం చేయాలి? అరే, మేము విన్నది ఏంటంటే పరిశుద్ధంగా ఉంటే నీ జీవితం ఇలాగ ఆస్వాదింపబడుతుంది, దేవుని కొరకు నిలబడితే నీ జీవితం ఇలా ఉంటుంది అని, దేవుని కొరకు నిష్టగా ఉంటే నీ జీవితం ఇలా ఉంటుందని. కానీ అలా జరగట్లా. అందువలన ఏం చెయ్యాలో మాకు తెలియడం లేదు. తద్వారా నువ్వు మాకు తెలియపరచాలి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏమి చేయాలి? ఇలాంటి కీర్తనే ఏ కీర్తన? 73వ కీర్తన. అయ్యా, పరిశుద్ధంగా జీవించటం నాకు వ్యర్థం అనిపిస్తుంది. పరిశుద్ధంగా ఉన్న బతుకులో ఏ ఆశీర్వాదాలు కనబడట్లా. నీతిగా ఉండటం మాకు వ్యర్థం అనిపిస్తుంది, సత్యంగా ఉండటం మాకు వ్యర్థం అనిపిస్తుంది అన్నాడు. అలాంటప్పుడు ఆయన కూడా అనేది, మేము విన్నది ఏంటంటే పరిశుద్ధంగా ఉంటే గొప్పగా ఆస్వాదింపబడతామని, నీతిగా ఉంటే హెచ్చింపబడతామని. కానీ మా బతుకులో ఇలా జరుగుతుంది. మేము ఏం చేయాలో మాకు తెలియనప్పుడు నువ్వు మాకు తెలియపరచాలి. ఏం చేయాలో మాకు మేము ఏం చేయాలో మాకు తెలియనప్పుడు మేము ఏం చేయాలి? ఎస్, మేము ఏం చేయాలి మాకు తెలియపరచయ్యా, మేము ఏం చేయాలి తెలియపరచు. కానీ ఎక్కడ కీర్తనల 37లో అలాగ అన్నాడు, దుష్టులు ఇలాగా అంటూ ఏమన్నాడు తెలుసా? డు నాట్ ఫ్రెట్ అంటే వ్యసన పడకండి, అంటే ఆందోళన పడకండి, కలవరపడకండి, చింతించకండి, నేనే దానికి సాక్ష్యం. ఆయన ఈ కీర్తన దేవునిని మహిమపరుస్తూ మనకు తెలియపరుస్తున్నాడు. డు నాట్ ఫ్రెట్ అంటే ఆందోళన పడకండి, వ్యసన పడకండి, చింతించకండి. 25వ వాక్యములో అలా అంటాడు, నేనే దానికి సాక్ష్యం.
నేను బాలున్నైతిని, ఇప్పుడు ముసలివాణై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని ఆహారం కొరకు భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. ఖచ్చితంగా మనం బతుకుతున్న దేవుని కృపతో నీతిగా బతుకుతున్నామే, దేవుని కృపతో పరిశుద్ధంగా జీవిస్తున్నామే, దేవుని కృపతో దేవుని కొరకు మనం నిలబడుతున్నామే. దానికి వెలుగుకి చీకటికి ఎంత తేడానో ఆ తేడా కనబడి తీరుతుంది అని దావీదు అంటున్నాడు. అదే అంటున్నాడు, ఐ యంగ్ నౌ ఐ యామ్ ఓల్డ్ యెట్ ఐ హావ్ నెవర్ సీన్ ద రైచియస్ చిల్డ్రన్ బెగ్గింగ్ ఫర్ ద ఫుడ్. నేను బాలునైతిని, ఆయనను ముసలివాణై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడువబడుట గాని ఆహారం కొరకు భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. ఈ ఆసాబ్ అన్నాడే, అయ్యా పరిశుద్ధంగా ఉండడం వ్యర్థం అనిపిస్తుంది, నీతిగా ఉండడం వ్యర్థం అనిపిస్తుంది, అబ్బబ్బబ్బబ్బ అన్నాడే. కానీ చివరాఖరికి ఒక మాట అన్నాడు మధ్యలోనికి రాగానే, కానీ వాళ్ళ గతి అంటే దుష్టత్వం నుండి అభివృద్ధి పొందుతున్నారే, అపవిత్రతల నుండి అభివృద్ధి పొందుతున్నారే, వాళ్ళ గతి ఏంటో అని మందిరానికి వెళ్ళి నాకు అర్థమైంది. వాళ్ళని కాలు జారే చోటున ఉంచావు, నన్ను బండ మీద నిలిపావు. అందువలన డు నాట్ ఫ్రెట్, వ్యసన పడకండి, ఆందోళన పడకండి, కలవరపడకండి, ఫలితం మనము చూస్తాం. ఏమి చేయాలో తెలియనప్పుడు మేము ఏమి చేయాలి అని అడిగిన భక్తులు చాలామంది ఉన్నారు. దాంట్లో కొంతమందిని యేసయ్య కృపలను పరిచయం చేస్తా. ఆ భక్తుల్లో ఒకతను మన అందరికీ తెలిసిన భక్తుడు, ఎవరు తెలుసా? ఏలియా. ఎవరండి? ఏలియా. ఆయన విగ్రహ ఆరాధనతో మునిగి తేల్తనప్పుడు ఇశ్రాయేల్ దేశం ఈయన ఒక్కడే నిలబడ్డాడు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పురా నాయన అంటే ఒక్కడే వెళ్ళి చెప్పాడు. ప్రార్థన చేయగానే చనిపోయిన డెడ్ బాడీ తిరిగి లేచింది, ప్రార్థన చేయగానే వర్షం ఆగిపోయింది, ప్రార్థన చేయగానే మోపైన వర్షం వచ్చింది. ఇది ఈయన పరిచర్య. ప్రార్థన చేయగానే కర్మేల్ పర్వతంలో అగ్ని దించి 450 మంది బైలా ప్రవక్తలను చంపాడు. అటువంటప్పుడు యెజబెల్ రాణి ఏముంది తెలుసా? నువ్వు మా వాళ్ళని చంపుతావా, నేను నిన్ను చంపుతా, రేపటికల్లా నిన్ను చంపకపోతే చూడు అనటం ఆలస్యం. ఏం చేశాడు తెలుసా? ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు, ఏం చేయాలయ్యా అని చెప్పి ఇశ్రాయేల్ దేశం నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? బేర్షెబా అరణ్యంలోనికి బద్రీ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, నేను విగ్రహ ఆరాధనలో ఇశ్రాయేల్ దేశం మునిగి తేల్తున్నప్పుడు ఎవ్వరు నిలబడినప్పుడు నేను ఒక్కడే నిలబడ్డాను. కర్మేల్ పర్వతంలో నేనొక్కడే నిలబడ్డాను. నేను ఇంత చేస్తే నాకింత బాధ వచ్చినప్పుడు ఆమె నోట్లో నుండి ఆ మాట రాకుండా నువ్వు ఎందుకు? అబ్బా, ఈ మాట మాత్రం ఎంత గడ్డి చెప్పారు నా. ఈ మాట ఆమె నోట్లో నుండి రానేకుండా నువ్వు ఎందుకు ఆపలా అంటే, ఇంకో మాటలో మన భాషలో, ఎందుకు దేవా నీ కోసం నిలబడి, ఎందుకు దేవా అన్ని వదులుకొని నీ కోసం నిలబడి, బంధువులను వదిలిపెట్టుకొని, స్నేహితులను వదిలిపెట్టుకొని, నాకే ఇంకా ఈ భూమి మీద ఎవ్వరు లేనట్టుగా ఎందుకు దేవా నన్ను ఒక్కడనే నిలబెట్టించావు? ఆ మాట రాకుండా నువ్వు ఎందుకు ఆపలా? ఏమి చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? ఆయన చేసింది ఏంటి తెలుసా? దేవుని చిత్తము నుండి, దేవుడు ఉండవలసిన ఎక్కడైతే నిలబెట్టాడో ఆ స్థలము నుండి పారిపోయి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు మన జీవితం కూడా ఇదే. దేవా, మా బంధువులు ఎవరు నిలబడట్లా, మా కొలీగ్స్ నిలబడట్లా, మా స్నేహితులు నిలబడట్లా. దేశం బాగా ఉన్నప్పుడు దేశం భాగం ఇచ్చాం, కాணிక అన్నప్పుడు కాணிక ఇచ్చాం, అన్నయ్య 500 అంటాడు 500 ఇచ్చాం, క్రిస్మస్ అంటాడు మళ్ళీ ఏదో అంటాడు మళ్ళీ దానికి ఇస్తాం. అలాంటప్పుడు ఈ కష్టం రాకుండా నువ్వు ఎందుకు ఆపావు? ఈ కష్టం రాకుండా నువ్వు ఆపొచ్చు కదా, మరి ఎందుకు ఆపలా? ఈ రోగం రాకుండా నువ్వు ఆపొచ్చు కదా, ఈ ఇబ్బంది రాకుండా నువ్వు ఆపొచ్చు కదా, ఇంత చేసి ప్రయోజనమే ఉంది నాయన. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా అడిగిన వాళ్ళే, నాతో సహా మనందరం ఏమి చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? ఎందుకు దేవా అనగానే సర్వశక్తి గల దేవుడు ఏలియాతో వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏలియా, మరి అంత డబ్బా కొట్టకు, నువ్వు ఒక్కడివే కాదు నిలబడేది, నీలాగా విగ్రహానికి మొక్కని 7,000 మంది ఉన్నారు.
నిన్నొక్కడే బయటికి తీసుకొచ్చా. అది నా ఉచితమైన కృప. నువ్వు డబ్బా మాటలు మాట్లాడకు. నేనొక్కడే భక్తిగా ఉంటున్నా, నేనొక్కడే విగ్రహారాధన చేయట్లా, నేను ఒక్కడే నిలబడుతున్నానని. వాళ్ళెవ్వరు డబ్బా మాటలు చెప్పుకోవట్లా. నువ్వు నీ కష్టం చెప్పుకుంటున్నావు, కానీ వాళ్ళు చెప్పుకోవట్లా. వాళ్ళని నిలబెట్టిన దేవుణ్ణి, వాళ్ళని విడవని దేవుణ్ణి, వాళ్ళని ఆశీర్వదించిన దేవుణ్ణి, నిన్ను కూడా నిలబెట్టగలిగిన దేవుడని, శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు ముందుకెళ్ళు అన్నాడు. ఈ రోజున ఏమి చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? దేవుడు అనేది నీకు అప్పగించిన స్థలము నుండి, నీకు అప్పగించిన ఇంటి నుండి, నీకు అప్పగించిన మందిరము నుండి, నీకు అప్పగించిన పరిచర్య నుండి దూరమైపోకు. శక్తికి మించిన ప్రయాణం నీకుంది. ఇప్పుడు ఆమేన్ అనాలి. నీ చదువుకు మించిన దీవెన ఉంది, నీ రాబడికి మించిన దీవెన ఉంది, నీ జ్ఞానానికి మించిన దీవెన ఉంది, నీ చదువుకు మించిన హెచ్చింపు ఉంది, నీ తలంతుకు మించిన అభివృద్ధి ఉంది. ఎస్, మేము ఏం చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? నీకు అప్పగించిన కుటుంబం నుండి పారిపోకు, నీకు అప్పగించిన పరిచర్య నుండి పారిపోకు, నీకు అప్పగించిన చోటు నుండి నువ్వు పారిపోకు. శక్తికి మించిన ప్రయాణం నీకుంది. బా యాయేరు మేమేం చేయాలో మాకు తెలియనప్పుడు మేమేం చేయాలి అని ఇంకొక వ్యక్తి అడిగాడు. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? ఇందాక చెప్పా, ఎవరో పాస్ అయిపోయారు మీరు. యాయేరు సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి ఎక్కడికి వెళ్ళాడంటే, తన కుమార్తె బాగోలేదు గనక ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్యతో చెప్పాడు, అయ్యా నా పాప బాగోలేదయ్యా, చావ సిద్ధంగా ఉంది, అటో ఇటో లాగా ఉంది. అంటే అటో ఇటో అంటే అటు బ్రతకొచ్చు లేకపోతే మరణించు, ఇది మా పరిస్థితి అనగానే వెంటనే యేసయ్య అన్నాడు, కమాన్ మీ ఇంటికి నేను వస్తానా అనగానే అబ్బా యాయీరుకున్న సంతోషం మామూలు కాదండి, ఆనందం మామూలు కాదు. ఆనందంతో ఎవరిని తీసుకెళ్తున్నారంటే యేసయ్యని తీసుకెళ్తుంటే మార్గ మధ్యలో ఒక ఆమె వచ్చింది. ఎవరో చెప్పాలి నాన్న, రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. యేసయ్య అనుకున్నాడు, యాయీరు అనుకున్నాడు నాకు మాట ఇచ్చేసాడుగా తొందరగా వస్తాడని. అనుకున్న టైం కల్లా యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాడు. అది మనకే, కానీ ఆయనకి అనుకున్న టైం. మనకి ప్రతిసారి ఏంటి, మనం అనుకున్న టైంకి ఆయన రావట్లా, ఆయనకి మాత్రం ఆయన అనుకున్న టైంకి వెళ్తాడు. బాగుండలే నాన్న, మన అనుకున్న టైంకి ఆయన అనుకున్న టైంకి యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళా, కానీ యేసయ్య అనుకున్న టైంకి ఆయన వెళ్ళాడు. బాగున్నా సరిపోలా. యాయీరు అనుకున్న టైంకి యేసయ్య వెళ్ళలా, కానీ యేసయ్య అనుకున్న టైంకి వెళ్ళాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మన అనుకున్న టైంకి యేసయ్య రావడం మంచిదా, ఆయన అనుకున్న టైంకి యేసయ్య రావడం మంచిదా? అవునండి, అదే మరి చంద్రమండల విశ్వాసులు అంటే. మనందరికీ కావాలని ఏం తెలుసా, మన అనుకున్న టైంకి రావాలి, యేసయ్య అనుకున్న టైంకి రాకూడదు. మన అనుకున్న టైంకి పెద్ద మహిమ రాదు, ఆయన అనుకున్న టైంకి వస్తే ఆయనకి మాత్రమే మహిమ వస్తుంది. మీరు చూడండి, ఆమె అనుకున్న టైంకి కనుక యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే ఇది బైబిల్లో రాయబడేది కాదు. కానీ యేసయ్య అనుకున్న టైంకి అక్కడికి వెళ్ళడం వలన మృతం చెందిన పాపని దేవుడు తిరిగి బతికించాడు. ఈ రోజున నువ్వు వాక్యం వింటుండగా నువ్వు అనుకున్న సమయంలో స్వస్థత జరగపోవచ్చు, నువ్వు అనుకున్న సమయంలో అద్భుతం జరగపోవచ్చు, నువ్వు అనుకున్న సమయంలో ఏది జరగపోవచ్చు. భయపడక్కర్లా, ఆయన అనుకున్న సమయానికి వస్తాడు, తాను మహిమ తెచ్చుకుంటాడు, ఆయన మహిమ తెచ్చుకుంటాడు, ఆయన ఘనత తెచ్చుకుంటాడు. తర్వాత నువ్వు అందరికీ తెలియబడేది చేస్తాడు ఆయన. మీరు గమనించండి, యాయీరు అనుకున్న సమయానికి గనక యేసయ్య వెళ్ళుంటే యేసయ్య మహిమ పొందేవాడు కాదు, యాయీరు మహిమ పొందేవాడు కాదు. సరే, యాయీరు కూడా తెలియబడేవాడు, మన యాయీరు మహిమ అక్కర్లా, యాయీరు తెలియబడేవాడు కాదు, వాళ్ళ కుమార్తె కూడా తెలిసేది కాదు, వాళ్ళ ఇంటి గురించి తెలిసేది కాదు. కానీ ఆయన అనుకున్న సమయానికి వెళ్ళడం వలన ఇన్ని జరిగినాయి. కానీ మన హృదయం మాత్రం ఒప్పుకోదు. అయినా పర్వాలా, కొంచెం కష్టమైనా మనం అనుకున్న సమయానికి ఏది వద్దు, ఆయన అనుకున్న సమయానికి చీప్రి పుల్ల కూడా మిస్ అవ్వకూడదు, మొత్తం పొందుకోవాలి. మన అనుకున్న సమయానికి ఏమీ జరగపోయినా పర్వాలా, ఆయన అనుకున్న సమయానికి జరగాలి. ఒక చీప్రి పుల్ల కూడా మిగిలిపోకూడదు, అంతే. ఆలస్యం అయిపోయింది.
వెంటనే ఒక కబురు వచ్చింది. ఎక్కడి నుండి? యాయిరింటి నుండి కబురు వచ్చింది. బోధకుని శ్రమ పెట్టొద్దు, పాప మరణించింది. ఆహా, యేసయ్య దాన్ని విన్నాడు. అయినా పెద్ద లక్ష్య పెట్టలా, పట్టించుకోవాలా. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నువ్వు పెద్ద లక్ష్య పెట్టక్కర్లా. దీన్ని డీల్ చేయగలిగిన సమర్థుడు ఆయన. నువ్వు యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చావు, నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా లక్ష్య పెట్టక్కర్లా. నా దేవుడు దాన్ని డీల్ చేయగలిగిన వాడు. వెంటనే అతను అనుకునేది చెప్పాలి. మన ప్రసంగం ఏమి చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? నువ్వు బతికిస్తావని వచ్చాం, కానీ ఇప్పుడు ఏం తెలవట్లా. ఏం చేయాలి? ఒకటే, నిన్ను విడిచి వెళ్ళిపోవాలి. విడిచి వెళ్ళిపోతుండగా యేసయ్య భుజం మీద చెయ్యేసి భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. ఏమి చేయాలో మనకు తెలియనప్పుడు ఏం చేయాలి? ఇదివరకు ఎలా నమ్మికుంచావో మరలా ఇప్పుడు కూడా నమ్మికుంచు, దేవుడు కార్యం చేస్తాడు. ఏం చేయాలో మనకు తెలియనప్పుడు ఏం చేయాలి? ఇదివరకు అలా నమ్మికుంచావో అదే నమ్మికుంచు. మృతమైన బిడ్డను తిరిగి బ్రతికించిన దేవుడు, మృతమైన గర్భాన్ని దేవుడు జీవింపజేయగలడు. మృతమైన గర్భాన్ని దేవుడు జీవింపజేయగలడు. మృతమైన ఆర్థికాన్ని జీవింపజేయగలడు. మృతమైన ఆరోగ్యాన్ని జీవింపజేయగలడు. మృతమైన నీ ఇంటి స్థితిని జీవింపజేయగలడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఇదే ప్రశ్న ఇంకొక ఆయన అడిగాడు. ఏ ప్రశ్న? ఏం చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? బాప్టిజం ఇచ్చే యోహాను యేసయ్యను చూసి అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసయ్య బంధువు, యేసయ్య కన్నా 6 నెలల మాత్రమే పెద్ద. ఎవరో? బాప్టిజం ఇచ్చే యోహాను. ఇంత గొప్ప వ్యక్తి యేసయ్యను చూసి అన్నాడు, ఇదిగో ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా, కరెక్ట్ మాట అన్నాడు ఆయన. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు, కరెక్ట్ మాట అన్నాడు ఆయన. మాటకి పక్కన కూడా అనాలా? ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు. 100% కరెక్ట్ మాట అన్నాడు ఆయన. ఇక మనం ఏమనాలో మనకు తెలియదు. ఆయన నీడను కూడా ముట్టుకోవడానికి యోగ్యులం కాదు మనం. ఆయన చెప్పుల వారును పట్టుకోవడానికి నేను యోగ్యుని కాదు. నేను నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు నీలో బాప్టిజం ఇవ్వబోతున్నాడు. ఎస్, హల్లెలూయా. బాప్టిజం ఇచ్చే యోహాను అలా పరిచయం చేశాడు. ఏమని పరిచయం చేశాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈరోజు కొత్త నిబంధన బాప్టిజం ఇచ్చే యోహానులో మనం ఏమని పరిచయం చేయాలి తెలుసా? ఇదిగో యూదా గోత్రపు కొదమ సింహం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు, రాజులకు రాజుగా రాబోతున్నాడు అన్న ఇంత గొప్ప ప్రవక్త ఎవరో? బాప్టిజం ఇచ్చే యోహాను. చెప్పలేదంటున్నానా? ఇంత గొప్ప ప్రవక్త ఎవరో? బాప్టిజం ఇచ్చే యోహాను. కానీ ఒక కఠినమైన ప్రసంగం చేశాడు. ఏ రోజు రాజుతో అన్నాడు, నీ తమ్ముని భార్య నీ భార్యగా స్వీకరించావు, నువ్వు చేసేది తప్పు అంటే రాజుని అందరి ముందర నాకే చెప్తావా నీతి కబురు అని చెప్పి అలా భార్య ఏం చేసిందంటే కరెక్ట్ టైంకి అతన్ని తలను తీసేయడానికి ప్లాన్ వేసింది. మరుసటి రోజున శిరశ్ఛేదం చేయబోతున్నారు. ఎవరిది? బాప్టిజం ఇచ్చే యోహానుది. ఏమి చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలి? నీ కోసం వివాహం వద్దనుకున్నాను, నీ కోసం సుఖ సంతోషాలు వద్దనుకున్నాను, నీ కోసం అన్నీ వదిలిపెట్టేశాను, నీ కోసం ఇంత త్యాగం చేశాను, రేపు నన్ను చంపబోతున్నారు. ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? కబురు పంపిస్తున్నాడు. నిజంగా నువ్వు మెస్సయ్యవా కాదా అంటే మన భాషలో నువ్వు దేవుడువా కాదా? బాప్టిజం ఇచ్చే యోహానికే
ఇంత డౌట్ వచ్చిందంటే, నాకెంత మట్టికి ఇలాంటి డౌట్లు రాలేదు అన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క తమ్ముడు నువ్వు. ఏం చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? యేసయ్య కబురు పంపించాడు. నీకే ఇంత డౌట్ వస్తే, నన్ను చూసి నిన్ని ప్రగల్భాలు పలికావు, నీకే ఇంత డౌట్ వస్తే పక్కన వాళ్ళకి ఎలా? అంటే నువ్వు అనుకుంది జరగకపోతే, నువ్వు ఆశించింది జరగకపోతే నేను దేవుణ్ణి కాదా, నేను మెస్సైని కాదా? కుంటి వాళ్ళు నడుస్తున్నారు, మూగ వాళ్ళు మాట్లాడుతున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు. యెషయా ప్రవచనం చెప్పినది నేను అభిషక్తుడని చెప్తున్నారు ప్రజలు. ఏం చెయ్యాలో మనకు తెలియనప్పుడు ఏం చేయాలి? ఒకతను ఏలియా ఏం చేస్తున్నాడు చెప్పండి? పారిపోతున్నాడు. ఇంకొకతను ఇక ప్రయోజనం లేదనుకుంటున్నాడు. ఇంకొక అతను నిజంగా అయిన దేవుడా కాదా అనుకుంటున్నాడు. ఇంకొక భక్తుడు అన్నాడు, ఆర్ యు రెడీ? చెప్పండి. ఏం చెయ్యాలో మనకు తెలియనప్పుడు ఏం చెయ్యాలో అని స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈయన ఒక రాజు. ఎవరైనా ఈ పాటికి మీకు అందరికీ తెలిసిపోయి ఉండాలి. ఏం చెయ్యాలో మనకి తెలియనప్పుడు ఏం చేయాలని చెప్తున్నాడు. ఆయన ఏంటి తెలుసా? ఏ రాజు అని చెప్పగలరా? యెహోషాపాతు రాజు. ఏ రాజు? యెహోషాపాతు రాజు. భక్తి గల రాజు, యథార్థపరుడు. ఒక దైవజనుడు అంటే ప్రాణం పెట్టేస్తాడు. దైవజనుడు ఇలా చేయరా బాబు అంటే అలా చేస్తాడు, వద్దంటే వద్దంటాడు. అది దేవుని కొరకు ఖర్చు పెట్టే రాజు. ఆ రాజు మీదకే 3 దేశాలు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? దేవా, నాకు నేనే మంచం మీద పడుకొని రాజు అనుకుంటున్నాడు. మంచం మీద పడుకొని నేను ఆలోచిస్తున్నా, నా పరిశుద్ధతలో ఏమన్నా లోటు వచ్చిందా? నీకు ఇవ్వడంలో ఏమన్నా లోటు వచ్చిందా? మరి ఏంటిది? నా చూపులో, నా మాటలో, నా ప్రవర్తనలో ఏమన్నా లోపం వచ్చిందా? ఎందుకని ఈ 3 దేశాలు నా మీదకి పంపించావు? నేను ఏం చేశానని? ఈరోజు నీ జీవితంలో కూడా ఇదే. ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలి? ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు నాన్న, అదంటే చాలు, దేవుడు మిగతా చూసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఏలియాలాగా చేస్తావో, యాయిర్ లాగా చేస్తావో, బాప్టిజం ఇచ్చే లాగా చేస్తావో, యెహోషాపాతు లాగా చేస్తావో, అది నీ ఇష్టం. కానీ దేవుని ఆశ యెహోషాపాతు లాగా చేయాలని. 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 12 వాక్యాలు అందరం కలిసి మనం చదువుకోబోతున్నాం. ఆర్ యు రెడీ? 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 12 దాకా అందరం చదువుదాం నాన్న. చెప్పండి నాన్న. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? గట్టిగా చదువు. ఇది అయిన తరువాత మోయాబీలను, అమోనీలను, యమోనీలను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. గట్టిగా నోరు తెరవండి, కొంచెం తెరవన్నానా? బాగాల గట్టిగా, అందరు గట్టిగా. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు. ఇలాంటి సమయంలో మన మనసు ఏమవుదో నిలుపుకోలేం. ఏం చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? కంగారు పుట్టేస్తే అమ్మో నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడి యూదా యెరూషలేముల జనముల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకెవ్వరికి నీ బలము చాలదు. ఏమండి,
ఏం చెయ్యాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? ఇలాంటి ప్రార్థన రాదు. నా కర్మ, నా రాత. అన్నయ్య ఆదివారం తిరిగి చెప్తుంటాడు, శుక్రవారం తిరిగి అంటే నా కర్మ, నా రాత తప్ప అనుభవించాల్సింది అనుభవించాలనుకుంటాం. కానీ ఏం మాట అండి, ఒకసారి 6వ వాక్యం అండి. ఏం మాట్లాడుతున్నాడండి? మా పితరుల దేవా యెహోవా. నానా ఎందుకు రాపించాడు ఇదన్నీ? ఎందుకు రాపించాడు? ఏం చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? నువ్వు కూడా ఇలాంటి ప్రార్థన చేయాలి. ఎస్, హల్లెలూయా. మా దేవా, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములు ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమ గలవాడవు. నిన్నెదిరించుటకెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఏం మాట చూడండి, నీ బా అంటే అబ్రహాం అందరికీ చెప్పుంటాడు, మా ఫ్రెండ్ అండి, మా దేవుడు మా ఫ్రెండ్ అండి. చూడండి, చెప్తాం గట్టిగా. నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమునైనను, తీర్పునైనను, తెగులునైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. ఎస్, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీయులతోనూ మోయాబీలతోనూ సెయీర్ మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చెయ్యుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప, గట్టిగా చదవాలి, నీ మీద వచ్చే ఏ సైన్యమైన, రోగమైన, అపచయమైన, పిల్లలు లేని దాని ఏదైనా సరే, అభివృద్ధికి అడ్డైనా ఏసైనా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. 2 చేతులు పైకెత్తి మాట చెప్పండి, యేసయ్యా నువ్వే మా దిక్కయ్యా. ఒక్కసారి నిలబడగలరా అందరూ? నిలబడి ఈ రోజున ఏ సమస్యతో ఉన్నావో నాకు తెలియదు, 2 చేతులు పైకెత్తి చెప్పండి, యేసయ్యా నువ్వే మా దిక్కయ్యా. ఏం చెయ్యాలో మాకు తెలియడం లేదు, ఏం చెయ్యాలో మాకు తెలియడం లేదు, ఏం చెయ్యాలి, ఏమి చెయ్యాలో మాకు తెలియడం లేదు, ఏమి చెయ్యాలి? నువ్వే మా దిక్కు. ఆ మాట గట్టిగా చెప్పండి. కొన్ని రోగాల మీద నా దేవుడు విడుదల దయచేయును గాక, కొన్ని బంధకాల మీద దేవుడు విడుదల దయచేయును గాక, యేసు నామములో దేవుడు కార్యం దయచేయును గాక. హాస్పిటల్ పాలవకుండా యేసు నామములో నీకు స్వస్థత దయచేయును గాక. గర్భఫల విషయంలో ఏమి చెయ్యాలో మాకు తోచడం లేదు, ఏం చెయ్యాలయ్యా? నువ్వే మా దిక్కు. మందులు వాడుతున్నాను, మేము ప్రయత్నం చేస్తున్నాము, కానీ అన్ని ఈవీఎఫ్ ఐవీఎఫ్ అన్ని వెళ్తున్నామయ్యా, ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు. యేసయ్యా నువ్వే మా దిక్కు. ఆ మాట గట్టిగా చెప్పండి.
ఎంత గట్టిగా చెప్తావు అంత గట్టిగా రైట్ నౌ. యేసయ్యా, అది వివాహ విషయమని, వ్యాపార విషయమని, అది నీ కుటుంబ విషయమని దేవునికి నోరు తెరిచి చెప్పు. యేసయ్యా, నువ్వే మా దిక్కు. ఆన్లైన్లో వీక్షిస్తున్నావేమో, హల్లెలూయా. రేపేం జరిగిద్ది, వాతావరణం ఏం జరిగిద్ది, భయపడద్దు. నువ్వే మా దిక్కు. నీ కొరకు నేను కార్యం చేయబోతున్నా. కొన్నిటి నేను ఆపబోతున్నా, కొన్నిటి నేను నిలబెట్టబోతున్నా. నిన్ను చూసి దయ్యం భయపడేటట్టు చేయబోతున్నా. నీ మీద నోరు తెరిచే వాళ్ళని నేను నోరు మూపేటట్టు చేయబోతున్నా. యేసయ్యా, నువ్వే నా దిక్కు. చేతులపై గతాలి, నువ్వు చేతులపై గతాల మాట గట్టిగా చెప్పాలి. నువ్వే మా దిక్కు. మళ్ళా నా చేతులు మీ మీద ఉంచక్కర్లా, నా చేతులు మీ శిరస్సు మీద ఉండక్కర్లా. నువ్వే మా దిక్కు. నువ్వే మా దిక్కు. ఆ మాట నీ బిడ్డలు చెప్తుండగా ఏం చెయ్యాలో మాకు తెలియడం లేదు. ఏం చెయ్యాలయ్యా? నువ్వే మా దిక్కు నాయనా. వాళ్ళకి మేము అన్యాయం చేయలేదు, కానీ 3 దేశాలు మా మీదకి వస్తున్నాయి. వాళ్ళు మేము కాపాడినందుకు వాళ్ళు మా మీదకి వస్తున్నారయ్యా. దృష్టించు. ఎవరికైతే నువ్వు అన్నం పెట్టావో, ఎవరికైతే నువ్వు సాయం చేసావో, ఎవరి కోసం అయితే నువ్వు నిలబడ్డావో, ఏ కుటుంబం కొరకు నిలబడ్డావో, వాళ్ళే నీ బిడ్డలను నాశనం చేయడానికి వస్తున్నారు, నీ వ్యాపారం నాశనం చేయడానికి వస్తున్నారు. ఏమి చెయ్యాలో మాకు తెలియడం లేదు. ఏం చెయ్యాలి? నువ్వే మా దిక్కు. యేసయ్య అని చెప్పి గట్టిగా చప్పట్లు కొడతామా యేసయ్యకి? Glory. Glory. Yes. Yes. In the name of Jesus. In the name of Jesus. In the name of Jesus. విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. In the name of Jesus. విడుదల దయచేయి రాజా. విడుదల దయచేయి రాజా. విడుదల దయచేయి రాజా. షాపట్ల కొట్టులేగా యేసయ్యా. ఏం చేయాలో మాకు తోచడం లేదు. ఏం చేయాలి? దయచేసి కూర్చోండి. ఆర్ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలో మాకు తెలియడం లేదు. ఏమి చెయ్యాలో మాకు తెలియడం లేదు. ఏం చేయాలి? ఏలియాలాగా పారిపోతావా? యాయిర్లాగా ఎంతకాలం వెంబడిస్తాం, ప్రయాణం ఏముందా అనుకుంటావా? బాప్టిజం ఇచ్చే యోహానులాగా దేవుని కోసం నిలబడి ఇంత ప్రగల్భాలు పలికి పెద్ద లాభమే లేదురా అనుకుంటావా? లేకపోతే యెహోషాపాతులాగా ఏం చేయాలో మాకు తెలియడం లేదు. ఏం చేయాలి? నువ్వు మాకు ఏమీ చెప్పట్లా. నువ్వు మాకు ఏమీ చెప్పట్లా. మాతో ఏమీ దర్శనం ద్వారా మాట్లాడట్లా. కానీ ఒకటి, నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా, స్వప్నాలతో మమ్మల్ని దర్శించినా దర్శించకపోయినా, దీంట్లో నుండి బయటకు వస్తాను రాను మాకు చెప్పకపోయినా, ఒకటే మాకు, నువ్వే మా దిక్కు. ఎస్, దేవుడు వెంటనే జవాబిస్తున్నాడు. యుద్ధం యెహోవాదే. నువ్వు వెళ్తున్న సమస్య దేవునిదే. ఎలా డీల్ చేయగలడో ఆయనకి తెలుసు. దేని బిడ్డలారా, మన మందిరానికి 2021 సంవత్సరం ఒక తల్లి వచ్చింది. ఆ కుమారుడికి ఒక రకమైన సమస్య, అది వెన్నెముక సమస్య వచ్చింది. తద్వారా ఏమన్నారంటే, ఇక మీ అబ్బాయికి వివాహం జరిగించకూడదు, ఎందుకంటే మీ అబ్బాయి స్థితి అలాంటిది. ఏ తల్లిదండ్రులన్నా ఆనందిస్తారండి? చెప్పండి. ఏమి చేయాలో మాకు తెలియడం లేదు. ఏం చేయాలి? మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. దేవా, ఏం చేయాలో మాకు తెలియడం లేదు. ఏం చేయాలి? దేవుని మహాకృప. వివాహం జరగదు అన్న కుమారుడికి వివాహం జరిగింది. అంత మట్టుకే కాదు, అందరు అన్నారు, ఆడికి పెళ్ళొద్దంటే నువ్వు పెళ్లి చేసావు, పిల్లలు పుడతారా అని. 2021లో వివాహం జరిగిందని సాక్ష్యం చెప్పారు. 2024 మార్చ్ 2024 ఏ సంవత్సరం? అది పాస్ అయిపోయారు మీరు. ఈ సంవత్సరమే మార్చి నెల వచ్చి ఒక బిడ్డతో, మనవడతో మనవడతో సాక్ష్యం చెప్పింది. ఏం చేయాలో
మాకు తెలియడం లేదు, ఏం చేయాలి? నువ్వే మా దిక్కు. అవయవాలను సృజించిన దేవా, ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగిన దేవా, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన దేవా, అద్భుతం చేయి నాయనా. ఈరోజు ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే, నువ్వు ఏ రోగం గుండా వెళ్తున్నా సరే, ఎక్కడ వెళ్తున్నా సరే, ఎస్, అందరూ చేతులు ఎత్తేసారా? ఈమె జరిగింది ఈ మందిరంలో మాత్రమే కాదు, ఆన్లైన్లో చూస్తుండగా నీ బతుకులో కూడా చేయబోతున్నాడు ఆయన. చూడండి సాక్ష్యం. మీ పేరమ్మా? సత్యవతి. నీ పేరునా? అశోక్. నీ పేరమ్మా? ప్రియ తల్లి గారి యొక్క కుమారుడు, వారి యొక్క కోడలు దేవి గారు. ఈ దేవి గారు దేవుని యొక్క గొప్పతనాన్ని వీళ్ళ ఇంట్లో చూసింది. అది తెలిసి ఆ గొప్పతనాన్ని వీళ్ళ ఇంట్లో తెలియపరిచారు. ఏమైందమ్మా బాబుకి? ఆమెకి ఒంట్లో బాగాలేదు, నడవడానికి అడుగు. అంటే ఇది 2024 సంవత్సరం. ఇందాక చెప్పింది ఏంటిది? ఒకసారి ఇందాక చూపెట్టింది ఏంటిది? 2021. ఇప్పుడు 2024. ఓకే. ఏమి? హల్లెలూయా. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. చప్పలు కొడుతూ దేవా దేవుని భయపడదాం. ఏమండి, ఆ అబ్బాయికి సొంత బంధువులే వివాహానికి ఏ అమ్మాయిని చూసేవాళ్ళు కాదు. ఎందుకంటే నువ్వు మధ్యవర్తిగా నిలబడ్డావు అనుకో, నీ మీద పడతారని తెలుసు అందరికీ. అదే నువ్వు చూసావు, ఆపరేషన్ జరిగిందని మాకు అంటారు, అక్కడ బాంబులు పేలు చేస్తారు. అందువలన వివాహాలకి మధ్యవర్తిగా నిలబడితే పెళ్ళిళ్ళు బాగుంటే పర్వాలా, లేకపోతే ఫుట్బాల్ ఆడుకుంటారు. ఇదనమాట. అందువలన ఎవడో చేయట్లా. కానీ ఏం చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? వివాహం జరిగించాడు. ఇక ఏమన్నారు అందరూ?
పిల్లలు పుట్టరన్నాడు. మళ్ళా ఏం చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి, ఆయన వైపు తిరిగారు, బిడ్డతో వచ్చారు. అంత మట్టుకే కాదు, ఇద్దరికీ ఉద్యోగాలు కూడా ఇప్పించాడు. ఈరోజు ఈ హన్నా ప్రార్థన పండగల్లో దేవాది దేవుడు ఇదే కార్యం మీ ఇంట్లో చేయగలిగిన సమర్థుడు ఆయన. పిల్లలు లేని వారు ఈ శుక్రవారం పూట్ల మానకండి, కంపల్సరిగా రండి. 3వ ఆదివారం మాత్రం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుని వచ్చేయండి. సర్వశక్తి గల దేవుడు దిగి అద్భుతం చేయడానికి సమర్థుడు ఆయన. మన ప్రసంగాంశం యేసయ్య మాకు ఏమి చేయాలో తెలియనప్పుడు మేము ఏమి చేయాలి. చదవన్నానా? యేసయ్య మాకు ఏమి చేయాలో తెలియనప్పుడు మేము ఏమి చేయాలి. మన ఒకటో పాయింట్, నమ్మిక ఉంచాలి. ఇది మనకు దావీదు మనతో చెప్తుంది. ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. మళ్ళీ చదవన్నానా? ఏమి చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? దావీదు అంటున్నాడు, నేను చేసింది మీరు చేయండి. ఏం చేయండి? నమ్మిక ఉంచండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 1, 2, 3 వాక్యాలు. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 1, 2, 3 వాక్యాలు గట్టిగా చదువుదాం. స్టార్ట్. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వారు వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఇంకోసారి చదువుదామా? కీర్తనల గ్రంథం 37, 1, 2, 3. ఏమి చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. దావీదు చెప్తున్నాడు కీర్తనల 37, 1 నుండి 3. కీర్తనల 37, 1 నుండి 3. అందరూ గట్టిగా, ఆర్ యు రెడీ? స్టార్ట్. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము. వాడు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఎస్. ఏమి చేయాలో మాకు తెలియనప్పుడు ఏం చేయాలి? నమ్మిక ఉంచు. ఎస్, నువ్వే మా దిక్కు నాయన. ఏం చేయాలో మాకు తెలవదు నాయన. ఆయన ఏం చేయి? నమ్మిక. అలాంటప్పుడు అంటున్నాడు, డు నాట్ ఫ్రెట్ బికాస్ ఆఫ్ దోస్ హు ఆర్ ఈవిల్. చెడ్డవారిని చూచి వ్యసన పడకు. ఆయన అనేది, ఆయన మీద నమ్మిక ఉంచు, వ్యసన పడకు. ఎందుకు తెలుసా వ్యసన పడద్దు? దుష్టులు వృద్ధి పొందుతున్నారు, అన్యాయం చేసేవాడు వృద్ధి పొందుతున్నారు, ఇష్టానుసారంగా బతికినాడు వృద్ధి పొందుతున్నాడు, అపవిత్రత ఉన్నవాడు వృద్ధి పొందుతున్నాడు. దేవుడా దేవుడా అన్న వ్యక్తికి ఏ వృద్ధి కలగట్లా. నువ్వు వ్యసన పడకొద్దు, ఆందోళన పడద్దు. ఒక్కసారి గడ్డి చూడు, ఒక్కసారి పూలను చూడు, ఒక్కసారి చెట్టు ఆకులను చూడు, ఒక్కసారి కూర మొక్కలను చూడు. ఆ గడ్డి ఎంత షైనింగ్ ఎత్తదో, కానీ నీకు తెలుసు రేపటికల్లా నువ్వేమైపోతావు? వాడిపోతావు. ఆ పువ్వు ఏం గ్లామర్గా ఉంటుందో, ఎవడు పెయింట్ వేస్తే అంత అందం వస్తుందో, ఎంత ఉంటుందో, కానీ నీ గుండెల్లో తెలుసు, నీ మనసులో తెలుసు రేపటికల్లా అది ఏమైపోద్ది? వాడిపోద్దని. కూరాకు చూడు ఎంత తలతల మెరిసిపోద్దో, కానీ నీకు తెలుసు రేపటికల్లా అది ఏమైపోద్ది? వాడిపోద్ది. చెట్టు ఆకులు చూడు, ఒకరోజు అది రాలిపోతుంది. దుష్టుడు ఎంత వృద్ధి చెందినా అలాగే జరుగుతుంది, కానీ నీతిమంతుడి బతుకులో ఒక వ్యత్యాసను చూడగలవు. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మూవ వేస్తాడు, కూర మొక్క వలె ఆయన ఉండడు, పూలు మొక్క వలె ఆయన ఉండడు, ఒక చెట్టు ఆకు వలె ఉండడు, ఒక పువ్వు వలె వాడిపోడు. ఎండలో కూడా చిగురించే విధంగా, మొక్క ఎదిగే విధంగా చెయ్యగలడు. అందువలన ఆయన నమ్మిక ఉంచు. దావీదు సౌలుని చూశాడు. ఎవరిని చూశాడు? చెప్పాలి. దావీదు సౌలుని చూశాడు. దుష్టత్వంలో నంబర్ 1, అపవిత్రతలో నంబర్ 1, మాంత్రిక చేతబడి క్షుద్ర పూజల్లో నంబర్ 1. ఆయన అభివృద్ధి పొందుతున్నాడు. దేవుడా దేవుడా, కక్ష తీర్చుకోవడానికి సమయం వచ్చినా దేవుడే చూసుకుంటాడు. వదిలేసేయండి రా, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. అందరూ ఏమంటారంటే దేవుడే చూసుకుంటాడు, వదిలేండి రా, దేవుడే చూసుకుంటాడు, వదిలేట. నీ చూడు, నీ బతుకు చూడు ఎలా ఉందో, 13 సంవత్సరాలు నీ బతుకు ఎలా ఉందో, ఆయన బతుకు ఎలా ఉందో చూడు. ఎస్,
కానీ దావీదు అంటున్నాడు, నేను ఇంకా ఆయన మీద నమ్మిక ఉంచా. గడ్డి వలె సౌలు వాళ్ళ కుటుంబం ఎండిపోయారు, నన్ను నా దేవుడు నా కుటుంబాన్ని ఇంకా నిలబెట్టాడు. మీరే చెప్పండి, సౌలు కుటుంబం అంతరించిపోయింది. ఎస్, ఎలా ముగింపబడింది చెప్పాలి? ఎలా ముగింపబడింది? ఎలా ముగింపబడింది నాన్న? గడ్డి వలె ముగింపబడింది. గడ్డికి ఏం జరిగిద్దో, ఒక పువ్వుకి ఏం జరిగిద్దో, ఒక చెట్టు ఆకుకి ఏం జరిగిద్దో, ఒక చెట్టు కొమ్మకి ఏం జరుగుతుందో అలా జరిగింది. కానీ దావీదుని నిలబెట్టాడు. నేను బాలునైతిని, ముసలివాణ్ణై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. అందువలన వ్యసనపడద్దు. యోసేపు పరిశుద్ధతలో దేవుడి తర్వాత, అంటే దేవుడితో కలపకూడదు అనుకోండి, మనుషులలో ఆయనలాగా పరిశుద్ధ జీవితం చేసిన దాంట్లో ఒక మచ్చ పెట్టలేం ఎవరిలో. కానీ ఆయన బతుకు 16 సంవత్సరాలు అడ్రస్ లేనుడయ్యాడు. ఒరే, నీతిగా బతుకుతే ఇలాగ ఉంటుందిరా నాయన, పరిశుద్ధంగా బతుకుతే ఇలా ఉంటుందిరా నాయన, సత్యంగా బతుకుతే ఇలా ఉంటుందిరా బాబు. ఆయన చూడు, దేవుడు లేడు, దుష్టత్వం, భయంకరం, మోసం, ఆయన బతుకు చూడు ఎలాగుందో. ఎందుకని ఇలాంటి పరిశుద్ధం మనకు అంత కావాలా? ఏదో దేవుడా అని బతకాలి, కానీ వృద్ధాప్యంలో ఈ అంగలో నీకెందుకురా? ఎందుకు ఈ అంగలో నీకెందుకు? ఎప్పుడో ఒక 70 వచ్చినాక అప్పుడు ఏమనాలా? దేవుడా అనుకోవాలి, కానీ ఈ అంగులో అనాలా ఇలాగనాలా? బైక్ మీద ముగ్గురిని ఎక్కించుకొని వెళ్ళాలా, బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళాలా, హోటల్లోకి వెళ్ళాలా, రిసార్ట్స్లోకి వెళ్ళాలా, లైఫ్ ఎంజాయ్ చేయాలరా బాబు. నువ్వు దేవుడా అంటే చూడు ఎలా ఉందో బతుకు, ఎలా ఉందో చూడు బతుకు. ఓ పరిశుద్ధత అన్నావు, దేవుడు కూడా నిన్ను పట్టించుకోలేదురా, దేవుడు కూడా నీ మీద జాలి పడలేదురా బాబు. చూడు ఎలా ఉన్నాడు. ఎస్, ఎలా ఉంది చూడు నీ బతుకు. డు నాట్ ఫ్రెట్, వ్యసన పడకండి, ఆందోళన పడకండి. మీకు తెలుసా, అపవిత్రతలో ఉన్న ఆ ఫరో కానీ మిగతా వాళ్ళు కానీ ఈరోజు కనుమరుగైపోయారు, కనపడలా. గడ్డికేం జరిగిద్దో, పువ్వుకేం జరిగిద్దో, ఒక చెట్టు ఆకుకేం జరిగిద్దో, కూర ఆకులు ఎలాగైతే వాడిపోయారో వాళ్ళు వాడిపోయి మట్టిగా కలిసిపోయారు. యోసేపు కూడా కలిసిపోయాడు అనుకో నేను చెప్పేది. కానీ యోసేపుని నా దేవుడు చిగురింపజేశాడు. అందుకని వ్యసన పడకండి. ధనవంతుడు లాజరు ఎవరండి? ఒక అతను ఓ దేవుడా అంటున్నాడు, ఒక అతనేమో ఇష్టానుసారం బతుకుతున్నాడు. చూడండి రా బతుకు, ఆడి బతుకు చూడండి రా బాబు, దేవుడా అంటున్నాడు. అడ్రస్ లేనుడైపోయాడు. కానీ ఒక గడ్డికి ఎలా ముగింపు కలుగుతుందో, ఒక పువ్వుకి ఎలా ముగింపు కలుగుతుందో, ధనవంతుడు బతుకు కూడా అలాగే ముగింపబడింది. అగ్ని ఆరదు, పురుగు చావదన్న స్థలానికి వెళ్ళాడు, కానీ అబ్రహాము రొమ్మున అనుకొని కూర్చున్నాడు ఆయన. ఒక అతను బండ మీద కట్టాడు, ఇంకొక అతను ఇసుక మీద కట్టాడు. ఇసుక మీద కట్టినోడు పటపట కట్టేశాడు. బండ మీద కట్టినోడు ఈయనకి ఓపెనింగ్ కూడా అయిపోయింది ఎవరికే, కానీ ఇంకా పునాది కూడా అవలా. అదేరా బాబు. అందుకే మన అంత యథార్థంగా ఉండకూడదురా బాబు, నీతిగా ఉండకూడదు. ఆడు చూడు కట్టేసి ఓపెనింగ్ చేసాడు, భార్య భర్తలు బిడ్డలు అందరూ లోన కలిపారు నాయన. ఎక్కడ నువ్వు పునాదిలోనే ఉన్నావు, కానీ తుఫాను వచ్చింది, వర్షం వచ్చింది, గడ్డి వలె ముగింపబడింది. పువ్వు వాడిపోయింది, చెట్టు కొమ్మ మీద ఉన్న ఆకులు రాలిపోయింది, కూర ఆకులు వాడిపోయింది. ఆ వర్షము తుఫాను రాగానే ఆ ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. కానీ లేట్ అయినా నిలబడింది. అందుకే వ్యసన పడద్దు. డు నాట్ ఫ్రెట్ బికాస్ ఆఫ్ ద ఈవిల్, బికాస్ ఆఫ్ దోస్ హు ఆర్ ఈవిల్. ఎస్, డు నాట్ ఫ్రెట్. వ్యసన పడద్దు. ఖచ్చితంగా జవాబు జరుగుతుంది. ఎస్, ఆయన యందు నమ్మికుంచు. ఏం తెలుసా, ఇలాంటి దేవుడు ఉన్నాడని ప్రపంచానికి తెలవదు, కానీ నాకు తెలుసు. వాళ్ళు గడ్డి వలె, పువ్వు వలె, కూరాకు వలె వాడిపోయారు, నన్ను వాడనివలా.
మళ్ళా చెప్తున్నాను, గడ్డి వలే వాళ్ళు వాడిపోయారు, పువ్వుల వలే వాడిపోయారు, కానీ నన్ను వాడనివలా. మళ్ళా చెప్తున్నాను, దుష్టత్వంలో ఉన్న వాళ్ళు ప్రస్తుతం పెద్ద హీరోలుగా బతకొచ్చు, రాజులుగా బతకొచ్చు, ఘనంగా బతకొచ్చు. ఒకరోజు రాజుల రాజుగా రాబోతున్నాడు. ఆ రోజున గడ్డి ఎలాగైతే కాలిపోతుందో, కట్టెలు ఎలాగా కాలిపోతుందో, ఆ రోజు మనలో ఉండకుండా ఉండాలంటే వ్యసన పడద్దు. ఖచ్చితంగా నీకు జవాబిచ్చి తీరుతాడు ఆయన. హల్లెలూయా. ఇలాంటి దేవుడు ఉన్నాడని ప్రపంచానికి ఎవరికి తెలియదు, కానీ మనకు తెలిసేటట్టు చేశాడు. ఎస్ ఒక అతను ఉన్నాడు. మాకు తెలియనప్పుడు ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? నమ్మికొంచు. తన శక్తి నీ బ్రతుకులో చూస్తావు, తన మహిమను నీ బతుకులో చూస్తావు. ఎస్, మీకు తెలుసండి, ఈ రోజున నువ్వు ఆందోళన పడుతున్నావే, నువ్వు కలవరపడుతున్నావే, ఏంటా ఏం చేయాలో మాకు తెలియడం లేదు, ఏం చేయాలని కలవరపడుతున్నావే, ఆయన చేతికి నువ్వు అప్పగించు. ఈ రోజున అన్నయ్య, ఇప్పటి వరకు నువ్వు పాజిటివ్గా చెప్పావు, నా జీవితం చెత్తగా మార్చుకున్నాను, తునకలుగా మార్చుకున్నాను, ముక్క చక్కలుగా మారిపోయింది అనుకున్న నీ జీవితం అయినా ఒక చెత్తగా మార్చేసుకున్నా ఆయన చేతికి అప్పగించు. దాంట్లో నుండి అద్భుతం చేయగలిగిన సమర్థుడు ఆయన. మనం బస్ స్టాండ్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఏదన్నా సరే బిస్కెట్ ప్యాకెట్ తిన్నాం అనుకోండి, అంటే బిస్కెట్ ప్యాకెట్ అంటే బిస్కెట్లు తిని ప్యాకెట్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. కానీ బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో ఎక్కడ పడితే అక్కడ ఏం చేయకూడదు, పడేయకూడదు. అక్కడ 3 ఉంటాయి. ఏముంటాయి? అది ట్రాష్ క్యాన్స్, ట్రాష్ బిన్స్ ఉంటాయి, చెత్తకుండి ఉంటుంది. ఒకటి ఏంటిది? తడివి. 2 పొడివి. 3 ప్లాస్టిక్, ఇనుము. మనం అక్కడికి వెళ్ళగానే ఆ 3 అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళామనుకో, ఆ 3 చెప్పి, అన్న దీంట్లో ఏదో ఒక దాంట్లో ఏ అన్న, చిచ్చి లేదు నేను అక్కడ పారేస్తానంటే, ఇది గనక ఈ 3 ఒక దాంట్లో పడేయకపోతే, ఇది ఇంకొక చోట పడేస్తే అది నాశనం అయిపోద్ది. కానీ ఈ 3 దేంట్లో ఒక దాంట్లో పడేసినా మరలా అది దీవెనకరంగా మార్చుకుతాడు. అది ఏమవుతుంది? రీసైకిల్ అవుతుంది. అదేమవుతుంది? రీసైకిల్ అవుతుంది. అదే గనక ఆ బిస్కెట్ ప్యాకెట్, లేకపోతే ఆ బిస్కెట్ కవర్, లేకపోతే ఆ నూడిల్స్ కవర్, లేకపోతే ఆ ఐస్ క్రీమ్ కవర్, లేకపోతే ఆ బన్ కవర్, లేకపోతే ఆ కేక్ కవర్ మీరు గనక వేరే ఎక్కడ పడేసినా అది పాడైపోద్ది. కానీ ఈ 3 ఏ దాంట్లో పడేసినా అది రీసైకిల్ అయి మళ్ళా ప్రజలకు దీవెనకరంగా వస్తుంది. ఒక చెత్తలో నుండి ట్రాష్ బిన్లో పడేస్తే అలా చేయగలిగితే, సర్వశక్తి గల దేవుని చేతిలో నీ జీవితాన్ని అప్పగించు, మళ్ళా నా దేవుడు దీవెనకరంగా బయట తీసుకొస్తాడు. ఈ రోజున నీ బంధువు చేతికి అప్పగించొద్దు, నీ స్నేహితుడి చేతికి అప్పగించొద్దు, ఒక పాస్టర్ గారి చేతికి అప్పగించొద్దు, దేవుని చేతికి అప్పగించు. అద్భుతంగా నా దేవుడు బయట తీసుకొస్తాడు ఆయన. రాహాబు ఎవరండి? గట్టి చెప్పాలి. ఎవరు? రాహాబ్ ఎవరు తెలుసా? ఒక వేశ్య. ఎవరు? వేశ్య. ఒక చెత్త జీవితం, తునకలైపోయిన జీవితం, ముక్క చెక్కలైపోయిన జీవితం, ఆమె జీవితానికి విలువలేని జీవితం, అందరూ అచ్చే అన్న ఆ జీవితం. కానీ ఎవరి చేతికి ఇవ్వలా? దేవుని చేతికి ఇచ్చింది. ఇప్పుడు ఆమెననాలి, మత్తయి సువార్తలో యేసయ్య వంశావళిలో ఆమె పేరుండేటట్టు దేవుడు చేశాడు. ఉండండి, అదే ఆమె జీవితం ఎరికో పట్టణపు రాజు చేతికి అప్పగించుంటే దరిద్రంగా మార్చేవాడు. ఎవరి చేతికి అప్పగించున్నా వేస్ట్ చేసేవాడు. ఆయన చేతికి అప్పగించింది యేసయ్య వంశావళిలో ఆమె ఉండేటట్టు చేశాడు. ఇప్పుడునండి, నువ్వు నీ చెత్త జీవితాన్ని, తునకలైపోయిన జీవితాన్ని, ముక్కలైపోయిన నీ జీవితాన్ని యేసయ్య చేతికి అప్పగించడానికి రెడీ అయితే, నువ్వు ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండేటట్టు నా దేవుడు చేస్తాడు. పరలోక రాజ్యంలో ఉండకూడదు, పరలోక రాజ్యంలో ఉండేటట్టు దేవుడు చేపిస్తాడు. గనులతో ఉండకూడదు, గనులతో ఉండేటట్టు దేవుడు చేపిస్తాడు. రాజులతో ఉండేటట్టు చేపిస్తాడు. పెద్దవారితో ఉండేటట్టు నా దేవుడు చేపిస్తాడు. ఇది జరగడానికి గల కారణం, యెహోవా యందు నమ్మికుంచింది. యెహోవా యందు. 2 చేతుల పైకెత్తి, కృప
ఆ మాట గట్టిగా చెప్పండి, కృప. ఆ మాట చెప్పాలి, కృప, 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 కృప. ఆర్ యు రెడీ? అసలు ఆమె ఏంటండి ఆమె జీవితం? యెహోషువ ఎవరండి? చెప్పాలి గట్టిగా ఇంకోసారి. యెహోషువ యెరికో పట్టణం ఎలాగుందో దాన్ని సర్వే చేసి రండి, అసలు అది పునాది, అసలు ఇవన్నీ సర్వే చేసి రండి. 2 స్పైస్ని పంపించాడు. స్పైస్ అంటే వేగులను పంపించాడు. అసలు యెహోషువ పని చెయ్యక్కర్లా. మీ ఎందుకు తెలుసా? దేవుడు చెప్పాడు, నేను నీకేమిస్తానని, నేను ఆ యెరికో కోట పట్టణం నీకు ఇస్తానని. కానీ మరి ఎందుకు చేశాడో దేవునికి ఆయనకి తెలవాలి. కానీ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి 2 యెహోషువ వెళ్ళాడా, స్పైస్ వెళ్ళారా? 2 వేగులలోనికి వెళ్ళారు. వేగులలోనికి వెళ్ళి అది గమనిస్తుండగా వీళ్ళ డ్రెస్సింగు, వీళ్ళ చర్మపు ఆకారం ఇవన్నీ చూసి ఎవరో రాజుకు చెప్పారు, యూదులు 2 వచ్చారండి అని. వెంటనే వాళ్ళకి అర్థమైంది, వీళ్ళు ఈ ఇశ్రాయేలు వచ్చారు బాబు అని. వెంటనే పట్టుకొని అన్నారు రాజు. పట్టుకొని అనగానే అబ్బా, ఆ సీక్రెట్ ఏజెంట్స్ వచ్చారు. ఆ వేగులోళ్ళకి అర్థమైంది, మమ్మల్ని పట్టుకోవడానికి ఏం చేశారు, వస్తున్నారని. బైబిల్ చెప్తుంది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. అలా పట్టణం చుట్టూ ఏముంది, గోడ ఉంది. ఆ గోడ పైన ఏముండేది, గృహాలు. ఎక్కువ గృహాలు ఉండవు, కొన్ని గృహాలు. ఆ గృహాల్లో ఒక గృహం కనబడింది. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ గోడ ఎక్కి మనం తప్పించుకోవచ్చు అని చెప్పుకొని ఏం చేశారంటే ఆ గోడ ఎక్కారు. ఆ గోడ ఎక్కగానే ఒక ఇల్లు కనబడింది. ఆ ఇల్లు కనబడగలటం ఎవరింటికి వెళ్ళారు, రాహాబింటి. ఏమండి, కొండపైన ఒక వ్యక్తి నడుస్తుంటే మనకు కనబడతాడా లేదా? గడి చెప్పండి. ఏదో కింద ఎక్కడ దాక్కున్నా బాగుండేది, పైకి వెళ్ళారు వీళ్ళు. పైకి వెళ్తే అందరి కళ్ళు ఎవరి మీద పడినాయి, వాళ్ళిద్దరి మీద పడినాయి. ఎస్, వాళ్ళు అక్కడే దాక్కున్నారని చెప్పేసి అందరు కలిసి పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆ సీక్రెట్ ఏజెంట్ వెళ్ళగానే ఈమె వెళ్ళటం ఎవరింటికి వెళ్ళారు, ఎవరామె, గడి చెప్పాలి, ఎవరామె, వేశా. గట్టిగా ఆర్ యు రెడీ? ఎవరామె, వేస. ఇంటికి వెళ్ళగా అయ్యా బాబో ఇబ్బంది ఇంటికి వచ్చేవరా అనుకున్నారు. అయినా పర్వాలా. వెంటనే వీళ్ళిద్దరు అన్నారు, నువ్వు మమ్మల్ని దాచిపెట్టాలి. దాచిపెడతా, ఈ మామూలు కాదు. ఆర్ యు రెడీ? నేను దాచిపెడతా. మీ దేవుడు మామూలు దేవుడు కాదు. వీళ్ళు అంటున్నారు, మేము సువార్త చెప్పాలంతా నువ్వు సువార్త చెప్తున్నావు ఏంటో మాకు. మీ దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేసినవాడు, మీ దేవుడు అమోరీల రాజులను నాశనం చేసినవాడు, మీ దేవుడు మోయాబేల రాజులను నాశనం చేసేవాడు. ఖచ్చితంగా ఈ పట్టణాన్ని మీకిస్తాడని మాకు తెలుసు. కానీ ఒకటే, నేను మిమ్మల్ని దాచిపెడతా, నేను మిమ్మల్ని కాపాడతా. ఎస్, చెయ్యి. వాళ్ళిద్దరు వచ్చారు, ఆ సీక్రెట్ ఏజెంట్స్ వాళ్ళు. ఏరయ్యా 2 వచ్చారా అంటే, మా ఇంటికి రారాలంటూ అన్నాడు. ఎక్కడికి వెళ్ళారు, నాకేం తెలుసు అంది. అనగానే వెంటనే వాళ్ళిద్దరేమో సరే ఇంట్లో లోపల కూడా వచ్చారు లేదు తెలియదు, ఈమె దాచిపెట్టింది. అందుకే అమ్మ తిండి బండారాలు ఎక్కడ దాచిపెడతారు ప్రపంచం ఎవరికీ తెలియదు. ఆడోళ్ళు దాచిపెడితే దాచినట్టే, మగోడు దాచిపెడితే ఊరంతా తెలిసిపోద్ది. ఈమె దాచిపెట్టి చూడండి, ఆడోళ్ళు 2000 రూపాయల నోటు మారుతున్నప్పుడు భర్తలకి అప్పుడు దాకా తెలవదు. మారుతున్నప్పుడు కట్టలు తీస్తుంటే భర్త కలిదిరి పడిపోయాడంట, ఎక్కడ దాచేవే ఇదంతా అని. అంటే ఆడోళ్ళు దాచిపెట్టారా అంతే, దాచిపెడతారా. ఇక వాళ్ళు దాచిపెట్టాలనుకుంటే ఇంకా ప్రపంచం ఇంకొక ఎవరికి తెలవదు. ఈమె దాచిపెట్టింది, అందులో ఈమె వేరే స్త్రీ కదా, దాచిపెట్టేసింది. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళేది అర్థం కావట్లా. వాళ్ళు ఎతికి గోడ దిక్కేసినట్టున్నారని మనకు అనవాలేదని వాళ్ళు వెళ్ళిపోయారు. రాహాబంది, రండి బయటికి, నేను మిమ్మల్ని ఈ గోడపై నుండి దించుతా. ఏం ఐడియా ఇచ్చిందంటే తాడుగా, అది మనమైతే దూకేసే అనేవాళ్ళం, దూకేసేవాళ్ళం. రాహాబ్ మామూలు కాదు, నేను తాడుతో మిమ్మల్ని దించుతా. ఏం చేస్తా? కానీ ఒక షరతు, నేను మీకు దయ చూపెట్టా, మీరు నాకు దయ చూపెట్టాలి. అసలు ఉండండి, దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప సత్యం, అనేకసార్లు చదివాను కానీ ఇది. ఆర్ యు రెడీ? కృప. మొన్న ఒక మాట ఏంటి తెలుసా, నేను నిన్ను కాపాడుతున్నా,
నేను మీకేం చూపెడతానా చెప్పడాలి. నేను మీకేం చూపెడతానా, నేను మీకేం చూపెడతానా, కనికరం అనండి. నేను మీకేం చూపెడతానా, ఈ రెండు చెప్పండి. నేను మీకేం చూపెడతానా, దయ. నీకేం చూపెడతానా? అదే విధంగా మీరు కూడా నాకు దయ చూపెట్టాలి, కనికరం చూపెట్టాలి. మా అమ్మని కాపాడాలి, మా నాన్నని కాపాడాలి, మా చెల్లి భర్తని కాపాడాలి, మా అన్నయ్య భార్యని కాపాడాలి, మా తమ్ముడి భార్యని కాపాడాలి, మా కుటుంబ సభ్యులందరినీ కాపాడాలి. నన్ను ఒక్కదాన్నే కాదు. వీళ్ళందరూ అన్నారు. నన్ను అపార్థం చేసుకోకండి, పరిశుద్ధ స్థలంలో ఈ మాట చెప్తున్నాను. ఇలాంటి దుష్ట స్త్రీ తన కుటుంబం కోసం ఇంత బాధ్యత తీసుకుంటే యేసయ్య రక్తముతో కడగబడిన మనం ఎంత బాధ్యత తీసుకోవాలి? ఎస్, ఆమె అన్న మాట ఏం తెలుసా? నేను దయ చూపెట్టా, నువ్వు నాకు దయ చూపెట్టాలి. ఇక ఏమీ లేదు. అమ్మా, నువ్వు ఏ కిటికీ నుండి అయితే మమ్మల్ని దించుతున్నావో ఆ కిటికీకి ఎర్రటి తాడు కట్టు. మీకు తెలుసండి, ఈ సన్నివేశం ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది తెలుసా? 40 సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఈ సన్నివేశం. నిలువ కొమ్ముల మీద గొర్రెపిల్ల రక్తం, అడ్డ కొమ్ముల మీద గొర్రెపిల్ల రక్తం. ఆ రక్తం కనుక ఉంటే అక్కడ ఏం కనబడట్లా, మరణ దూత లోనికి వెళ్ళట్లా. అది గుర్తుంచుకున్న ఈ స్పైస్ అన్నారు, నువ్వు ఇప్పుడు గొర్రెపిల్లను బలి చేయడానికి టైం లేదు, నువ్వు ఎర్రటి తాడు కట్టు. ఈ ఎర్రటి తాడు యేసయ్య రక్తానికి గుర్తు, గొర్రెపిల్ల రక్తానికి గుర్తు. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఈ పగటి వేళ నజరేయుడైన యేసయ్య అధికారం గల నామంలో యేసయ్య రక్తంను ఉచ్చరిస్తుండగా నీ ఇంటిలో కొన్ని కీడును కొట్టేయగలిగిన వాడు ఆయన, కొన్ని ప్రమాదాలు కొట్టివేయగలిగిన దేవుడు ఆయన, మరణ దూత లోనికి రాకుండా కాపాడగలిగిన దేవుడు ఆయన, నరకానికి వెళ్లకుండా నిన్ను నన్ను కాపాడగలిగిన దేవుడు ఆయన. ఒక క్షణం, ఆర్ యు రెడీ? మనం కూడా ఇదే చేయాలి. ఎస్, ఈ దయ ఆమె స్వభావం కాదది. డబ్బు తీసుకొని నువ్వు ఏమైపోతే నాకేంట్రా పో, నీ భార్య పాడైపోయిందా, నీ పిల్లలు పాడైపోయిందా, అది స్వభావం. కానీ దేవుడు ఆమె స్వభావం మార్చి ఇద్దరిని కాపాడుతున్నాడు. ఆమంది నేను దయ చూపెట్టా, నువ్వు నాకేం చూపెట్టాలి? నా కుటుంబాన్ని నువ్వు కాపాడాలి. ఇదే, అది ఆమె శక్తితో జరిగింది కాదు. ఎవరి శక్తితో జరిగింది? దేవుని శక్తితో. ఆర్ యు రెడీ? ఈ స్వభావం మనకు కూడా రావాలి. ఏ స్వభావం తెలుసా? దేవా, నీ దయతో కాணிకలు ఇవ్వగలుగుతున్నాను, నీ దయతో దేశం భాగాలు ఇవ్వగలుగుతున్నాను. ఈ డబ్బులేమి మావి, నువ్వు ఇచ్చిందే. కానీ నీ దయతో మేము మందిరానికి 500 రూపాయలు ఇవ్వగలుగుతున్నాను. నువ్వు నా ఇబ్బందిలో నాకు నువ్వు దయ చూపెట్టాలి. ఎస్, దేవుని కొరకిచ్చే ప్రతి ఒక్కరి ప్రార్థన చేయాలి. నాయనా, నేను ఈ అప్పులతో నలిగిపోకూడదు, నేను ఈ ఆర్థిక ఇబ్బంది నలిగిపోకూడదు. నేను నీ పరిచర్య కొరకు ఏం చూపెడతానా? దయ చూపెడతానా? నువ్వు నాకు దయ చూపెట్టాలి. నా బిడ్డకి ఫీజు కట్టకుండా నేను అల్లాడిపోకూడదు, నేను అద్దె కట్టకుండా నేను అల్లాడిపోకూడదు. నాకు నువ్వు దయ చూపెట్టాలి. ఇదే 2 రాజుల గద్దలో మనకు కనబడిద్ది. ఏం కనబడి తెలుసా? ఒక తల్లి అంటది, తన భర్త మరణించాడు, 2 బిడ్డలు, ఒక తల్లి 2 బిడ్డలు. ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా దగ్గరికి వెళ్ళిందంటే, నా భర్త భక్తి గలవాడు. నేను మొన్న చెప్పాను, పోయిన నెల సెప్టెంబర్ నెల చెప్పాను, దేవుని కృపలన. అతని పేరేంటిది? ఓబద్య. ఏం పేరేంటి? ఓబద్య. అంటే యెజెబెల్ రాణి జనాల్ని చంపేస్తాననగా 100 మంది ప్రవక్తలను ఒక గృహలో, 50 మంది ప్రవక్తలను ఒక గృహలో, 200 మంది ప్రవక్తలను ఒక గృహలో, తన డబ్బుతో వాళ్ళందరి మీద ఏం చూపెట్టాడు? ఆ దేవుడిచ్చిన డబ్బే, కానీ నన్ను అర్థం చేసుకోవాలి. ఏం చూపెట్టాడు? దయ చూపెట్టాడు. ఇప్పుడు దేవుడు నా మీద దయ చూపెట్టాలి. ఒక క్షణం, అప్పులు పాలైపోయిన నా ఇల్లు, అప్పులు పాలైపోయిన నా కుటుంబం, దేవుడు నా మీద. ఇప్పుడు ఆమె అనాలి, దేవుడు దయ చూపకుండా ఆగలేకపోయాడు. ఎస్ ఎస్, ఏమని తెలుసా? భక్తి గలవాడు మా ఆయన.
ఇంత శ్రమ పడ్డాడు, దేవుడి కోసం ఇచ్చింది, దేవుడి డబ్బులు అవి ఇచ్చింది. కానీ మేము ఇప్పుడు అప్పులు పాలైపోయి 2 బిడ్డల్ని అప్పులో తీసుకెళ్ళిపోతున్నారు. మేము దయ చూపెట్టాం దేవుడి శక్తితో. దేవుడు మాకేం చూపెట్టాలి? ఎస్, ఏంటండి? బైబిల్ గ్రంథంలో జెలహోప్పేద్ అంటే, ఇప్పుడు వాక్యం చదవడానికి టైం లేదు, అందుకని బైబిల్ గ్రంథంలో ఒక 5 కుమార్తెలు ఉన్నారు. ఆ 5 కుమార్తెల పేరు జెలహోప్పేద్. గట్టి చెప్పండి. ఆ కుమార్తెల పేరు చాలా ఉన్నాయి. మన తర్వాత నేను సంఖ్యాకాండం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, అర్థమవుతుంది. 6వ అధ్యాయం మీకు అర్థమవుతుంది. ఆర్ యు రెడీ? తన నాన్న మంచి వయసులో చచ్చిపోయాడు. ఎవరు నాన్న? ఈ జెలహోప్పేద్ 5 కుమార్తెల యొక్క నాన్నగారి పేరేంటి? జెలహోప్పేద్. పాసే పేరు. 5 కుమార్తెల నాన్న మంచి వయసులో చనిపోతే 5 కుమార్తెలు వెళ్ళి మోషేతో అన్న మాట ఏంటి తెలుసా? సంఖ్యాకాండంలో ఉంటుంది. మా నాన్న కోరహు కుమారులతో కలవలేదు అంటే, కోరహు కుమారులతో కలవదంటే, కోరహు పిల్లలు పాస్టర్ గారికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మోషేకి ఏమన్నా చేస్తే అడ్డుపడేవాళ్ళు, ఆయన ఏమన్నా చేస్తే అడ్డుపడేవాళ్ళు, ఏం చేస్తాను అడ్డుపడేవాళ్ళు. వాళ్ళందరినీ దేవుడు ఎలా నాశనం చేశాడంటే, నోరు తెరిచి భూమి మింగేసింది. మా నాన్న మా బంధువులైనా, జెలహోప్పేదుల పాపలు చెప్పేది, మా బంధువులైనా దేవుని పరిచర్యకి మా నాన్న వ్యతిరేకంగా నిలబడలా. కానీ దేవుడు అంతే ఆయుసు ఇచ్చాడు. మా నాన్న చచ్చిపోయాడు. మా బతుకులు ఏమైపోవాలి? వారసత్వం మగోళ్ళకే వెళ్తుంది, ఎవరికి వెళ్దు? ఆడవాళ్ళకి వెళ్దు. మా నాన్న ఏం చూపెట్టాడు? గట్టిగా ఇప్పుడు దేవుడు మాకేం చూపెట్టాలి? కసి మీద ఆమెననాలి. దేవుడు అన్నాడు, వాళ్ళు అడిగింది యుక్తమే, వారసత్వం ఆడవాళ్ళకి అందించేటట్టు దేవుడు చేశాడు. సరిపోలా చప్పట్లు. ఇక్కడ వాక్యం వింటున్న ఎవరైనా సరే, నువ్వు అలా చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసే దమ్ము నీకుందా? ఉందన్నయ్యా, దేవుని కృప చేత అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. అమ్మ హల్లెలూయా. ఎస్, అలాగైతే నువ్వు అరుగుడు దానికి. దేవా నాయనా, నేను ఏదన్నా ఇచ్చానంటే అది నీ శక్తి వలన ఇచ్చానయ్యా. ఈ డబ్బు ఇచ్చానంటే నీ కోసం ఇచ్చానయ్యా. అది నాకు ఇచ్చావు కనుక నేను ఇవ్వగలిగానయ్యా. నాయనా, నేను ఆ పరిచర్కి దయ చూపెట్టానయ్యా. ఫిలదెల్ఫియా మందిర పరిచర్కి దయ చూపెట్టానయ్యా. నువ్వు నాకు తిరిగి దయ చూపెట్టాలి తండ్రి. ఏం చెయ్యాలో మాకు తెలియలేనప్పుడు ఏం చెయ్యాలి? నా దయ చూపెట్టు. ఇంకొక అద్భుతమైన రాజు ఉన్నాడు, అతని పేరు హిజ్కియా. గట్టి చెప్పండి, గట్టిగా. మరణకరమైన రోగం వచ్చింది, రేపు మరణిస్తున్నావు, ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. ఒక ప్రార్థన చేశాడండి. నాయనా, నేను నీ ఎదుట ఎలా బతికానో నీకు తెలుసు, అప్పుడే తీసేసుకుంటావా అంటే దానికి అర్థం ఏంటి? మన భాషలో, నేను దయ చూపెట్టా, నువ్వు నాకేం చూపెట్టాలి? దేవుడు ఆగలేకపోయాడండి. 15 సంవత్సరాలు ఆయుసిస్తున్నానన్నాడండి. ఇది ఒక్కటి చదువుతాను చూడండి, అంటే ఇది మీకు తెలవాలి. అందుకోసం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుండి 6 దాకా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుండి 6 దాకా అందరం కలిసి చదువుదాం గట్టిగా. ఆర్ యు రెడీ? గట్టి చదువు. స్టార్ట్. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు గనక. ఏంటన్నా నేను ఇంత గట్టి చదువుతుంటే మీరు చాలా కూల్గా అన్నట్టు గట్టిగా, నీవు నీ ఇల్లు చొక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా.
యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, ఇక 15 సంవత్సరములు ఆయుస్సు నీకిచ్చెదను, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. డూ యూ హ్యావ్, నీకు ధైర్యం ఉందా దేవుని దగ్గర చెప్పడానికి? నేను ఎలా బతికానో నీకు తెలుసు. కృపతో నేను దయచూపెట్టా, కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకో. దావీదు కూడా ఇదే అంది, అయ్యా సౌలు రాజు నన్ను చంపడానికి వచ్చాడు, నేను ఆయన మీద ఏం చూపెట్టా? ఒకటోసారి చూపెట్టా, రెండోసారి చూపెట్టా, మూడోసారి చూపెట్టా, నాలుగోసారి చూపెట్టా. డాడీ, నన్ను కానీ నా కుటుంబాన్ని మీద కూడా నేను దయ చూపెట్టినట్టుగా నువ్వు నాకు దయ చూపెట్టాలి. ఇప్పుడు ఆమెననాలి, నేను ఒక మనిషికి దయ చూపెట్టా, నీ శక్తితో నువ్వు నాకు దయ చూపెట్టాలి. ఇప్పుడు చప్పలు కొట్టాలి. దావీదుని చంపాలని చూశారు కానీ వెంట్రుక కూడా టచ్ చేయలేకపోయారు. ఆ చప్పట్లు బాగాల అరే, దావీదు వెంట్రుకను కూడా టచ్ చేయలేకపోయారు. ఆయన మరణించినాక కుమారుడు రాజాడు, తర్వాత రాజాడు. యేసయ్య వచ్చినప్పుడు దావీదు కుమారుడైన యేసు. మలాకీ గ్రంథం 3:10, మలాకీ గ్రంథం 3:10, 10 నుండి 12 దాకా. మలాకీ గ్రంథం 3:10-12 దాకా గట్టిగా, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. 11-12, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా, అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనక అన్యజనులందరూ మిమ్ములను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎస్ అంటే దానికి అర్థం మన భాషలో నువ్వు నాకు దయ చూపెట్టావు గనక నువ్వు నన్ను శోధించవచ్చు. ఏమని? నా మందిరం కోసం నువ్వు దయ చూపెట్టావు గనక నన్ను ఏం చేయొచ్చు? శోధించవచ్చు. అంటే మరలా వెళ్ళి నన్ను ఏం చేయొచ్చు? అడగొచ్చు. డాడీ, గర్వంగా చెప్పట్లా, మనం ఎవరన్నా దేశం భాగాలు కాணிకలు ఇస్తున్నామంటే అది మన డబ్బులు కావు, దేవుడు మనకిచ్చిన డబ్బులు. నన్ను అపార్థం చేసుకోకూడదు. డాడీ, నేను దయ చూపెట్టా, నువ్వు నాకు దయ చూపెట్టాలి. ఎస్, నీ మందిరానికి నేనేం చూపెట్టా, నువ్వు నాకు దయ చూపెట్టాలి. ఎస్, ఎస్. శుక్రవారం అన్నయ్య ఆదివారం ఆరాధన కొరకు మొదటి ఆరాధనలు 500 ఆత్మలు ఏసే కృపలన. ఏసే కృపల మొదటి ఆరాధన 500 నూతన ఆత్మలు. ఏసే కృపల 2 ఆరాధనలు 500 నూతన ఆత్మలు. ఏసే కృపల 3 ఆరాధనలు 500 నూతన ఆత్మలు. ఏసే కృపల 4 ఆరాధనలు 500 నూతన ఆత్మలు రావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మలు విడుదల పొందాలని ప్రార్థన చేయమంటున్నాడు. వాక్య పరిచయం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. 24 గంటల్లో అరగంట నాకు టైం లేకపోయినా మందిరములో ఒప్పుకున్నాను కనుక ప్రార్థన చేస్తున్నా. నేను అన్నయ్య కుటుంబం కొరకు, మందిరం కొరకు, పరిచర్య కొరకు ఏం చూపెడతానా? నువ్వు నా కొరకు దయ చూపెట్టాలి. దేవుడు అక్కడ ఆలస్యమైతే రేపు ఆదివారం పరిచర్య కొరకు. ఆర్ యు రెడీ? గర్భఫలం లేని వాళ్ళ కొరకు ఏసే కృపలో మొదటి ఆరాధనలు 500 నూతన, 2 ఆరాధనలు 500 నూతన ఆత్మ, 3 ఆరాధనలు ఏసే కృపలో మొదటి ఆరాధనలో
500 నూతనాలు. ఏసే కృప 2 ఆరాధనలో 500 నూతనాలు. ఏసే కృపల 3 ఆరాధనలో 500 నూతనాలు. ఏసే కృపల 4 ఆరాధనలో 500 నూతనాత్మ. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వాక్య పరిచర్య కొరకు అన్నయ్య ఒక అరగంట అయినా ప్రార్థన చేస్తాను నేను, చేతులపైకి ఎత్తండి. ఇప్పుడు కూడా ఎత్తలేదంటే అసలు ఏం అడుగుతుందో నాకు అర్థం కావట్లా. దేవా దీవించమని యేసునామమున తండ్రి. ఎస్, నేను ఏం ప్రార్థన అండి ఆమె? నేను దయ చూపెట్టా, మీరు నాకేం చూపెట్టాలి? యెహోవా యందు నమ్మికుంచి ఈ ప్రార్థనను కూడా చేయాలి. ఎస్ డాడీ, నీ పరిచర్య కొరకు నేను దయ చూపెట్టా, నా గర్భఫలం విషయంలో నువ్వేం చేయాలి? దయ చూపెట్టాలి. ఎస్ ఎస్. దావీదు అంటున్నాడు, ఏం ప్రార్థన నానా, ఎన్నోసార్లు చదివాను కానీ అది అబ్బా నువ్వు నాకు దయ చూపెట్టాలి. ఇప్పుడు ఆమెననాలి కసి మీద ప్రతి మాటకి. రాహాబు అలా అడిగింది, దయ చూపెట్టాడు. హిజ్కియా అలా అడిగాడు, దయ చూపెట్టాడు. జలహోబేతు కుమారులు అలా అడిగారు, దయ చూపెట్టాడు. దావీదు అడిగాడు, అలా దయ చూపెట్టాడు. మలాకి గ్రంథం 3:10 అలా అడగండి, దయ చూస్తావు నువ్వు కూడా.